Welcome to Honor of Commerce. Today discuss the topic. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో జర్నల్ ఎంట్రీస్ ఇచ్చినప్పుడు ఏ విధంగా రాయాలి ఏంటి అనేది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. ఇప్పుడు దానికి మళ్ళీ ఏంటి అంటే గనక ఇక్కడ మనం కొన్ని టాపిక్స్ అనేవి తీసుకున్నాం టాపిక్ వైజ్ గా. అంటే పర్చేజ్ రిలేటెడ్ గా చాలా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా, వాటిని ఎలా రాయాలి అని డౌట్ ఉన్నప్పుడు ఆ డౌట్ క్లియర్ అవుద్ది అన్న ఉద్దేశంతో నేను పర్చేజ్ రిలేటెడ్ అన్ని ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఈ విధంగా తీసుకున్నాం. పర్చేజ్ రిలేటెడ్ ఎలా అడుగుతాడు అనేది ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలా పర్చేజెస్ అన్ని కలిపి ఒక చోట ఇవ్వడం మీరు అది అబ్జర్వ్ చేయాలి. మరి నేను ఎందుకు రాసుకున్నానంటే మనకి ఉండే కన్ఫ్యూజన్ ఏదైతే ఉందంటే ఎలా ఇస్తే ఎలా తీసుకోవాలి, ఇక్కడ ఒకటి క్యాష్ పర్చేజ్ అని క్రెడిట్ ఇలా అన్ని వర్క్స్ రాస్తా ఉంటాను చెప్తా ఉంటాను, మీకు అర్థం అవుతుంది. మనకి ఎగ్జామ్ లో అయితే గనక ఇంతకు ముందు చెప్పిన క్లాస్ లో ఎలా చెప్పామో అలా కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ అని, తర్వాత పర్చేజెస్, సేల్స్, క్యాష్ పెయిడ్, క్యాష్ రిసీవ్డ్ ఆ విధంగా ఇస్తాడు. ఇక్కడ నేను మీకు జస్ట్ ఏంటంటే పర్చేజ్ రిలేటెడ్ ఎన్ని టైప్స్ ఉంటాయి అనేది మాత్రమే చెప్పడం జరుగుతుంది. అందుకనే పైన కూడా నేను జర్నలైజ్డ్ ట్రాన్సాక్షన్స్ అనేది రాయలేదు. ఓకేనా. ఇప్పుడు మనం పర్చేజ్ రిలేటెడ్ లో ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ ఉన్న ట్రాన్సాక్షన్ బట్టి డేట్ మనం మామూలుగానే రాసుకుంటాం. 2017 జనవరి 1 ఉన్న ట్రాన్సాక్షన్ ఏంటి అంటే పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఎలా రాస్తాం, అది సింపుల్ గానే ఉంది. కాబట్టి ఫస్ట్ డేట్ కాలం లో డేట్ అనేది రాస్తాం. జర్నల్ ఎంట్రీ ఫార్మాట్ ఆల్రెడీ చెప్పుకున్నాం, ఒకసారి చూద్దాం. డేట్ లో డేట్, మంత్, ఇయర్ అనేది రాయాలి. పర్టికులర్స్ లో ట్రాన్సాక్షన్ బట్టి ఎంట్రీ రాస్తాం. ఎల్ఎఫ్ కాలం అనేది మనకి ఏంటంటే నెంబర్ అనేది ఇస్తాము. యాక్చువల్ గా అయితే అది అకౌంట్స్ రిలేటెడ్ గా, కంపెనీ రిలేటెడ్ గా చేసేటప్పుడు ఈ ఎల్ఎఫ్ కాలం యూజ్ చేస్తారు. మనం జస్ట్ ఇక్కడ చూపించడానికి సిలబస్ పరంగా కానీ కాబట్టి ఎల్ఎఫ్ అనేది అవసరం. నెక్స్ట్ డెబిట్ లో డెబిట్ అనేది తీసుకోవాలి. క్రెడిట్ దగ్గర క్రెడిట్ అమౌంట్ అనేది రాయాల్సి ఉంటుంది. మనం ఫస్ట్ చదువుకున్న ట్రాన్సాక్షన్ పర్చేజ్ గూడ్స్ ఫర్ క్యాష్. దీనికి ఎంట్రీ మనకి 2017 జనవరి 1 దానికి ఎంట్రీ ఏమొస్తుందంటే పర్చేజెస్ అకౌంట్ డీటార్ టు క్యాష్ అకౌంట్ అనే విధంగా రాయాలి. పర్చేజెస్ మనకి డెబిట్ అనేది ఎందుకు తీసుకున్నామంటే నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ లాసెస్, ఇది ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ చేసాం. క్యాష్ ని ఎందుకు క్రెడిట్ చేసామంటే రియల్ అకౌంట్ ప్రకారం క్రెడిట్ వాట్ గోస్ అవుట్, ఆ విధంగా క్రెడిట్ చేయడం జరిగింది. అమౌంట్ మనకి 40,000, డెబిట్ లో 40,000, క్రెడిట్ లో 40,000 రాస్తాం. నారేషన్ బీయింగ్ పర్చేజ్డ్ గుడ్స్ ఫర్ క్యాష్ అని ఈ విధంగా రాసుకోవాలి. రాసుకున్నాక లైన్ అనేది ఇచ్చేయాలి. పెన్సిల్ మాత్రమే యూజ్ చేయాలి, స్కేలు పెన్సిల్ యూజ్ చేసి కొట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మనకి జనవరి 3 ఉంది. ఏముంది అంటే పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ క్రెడిట్ ఫ్రమ్ కమల్. మనకి ఇక్కడ క్రెడిట్ అని ఆల్రెడీ చెప్తున్నాడు. పైన ఒకసారి అబ్జర్వ్ చేస్తే క్యాష్ పర్చేజెస్ ఇవి కాబట్టి మనం ఈ విధంగా రాస్తున్నాం పర్చేజెస్ అకౌంట్ డీటార్ టు క్యాష్ అని. ఒకవేళ క్రెడిట్ పర్చేజ్ అయితే కనుక మనం దానికి ఎంట్రీ ఏ విధంగా రాస్తామంటే డేట్ అనేది నోట్ చేసుకోవాలి. జనవరి 3 ఈ విధంగా రాసి పర్చేజెస్ అకౌంట్ డీటార్ టు కమల్. ఒకసారి పైన ఎంట్రీకి కింద దానికి అబ్జర్వ్ చేస్తే పైన మనకి క్యాష్ పర్చేజెస్ కాబట్టి పర్చేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అని రాస్తాం. కమల్ అకౌంట్ అనేది మనకి పర్సనల్ అకౌంట్ ప్రకారం క్రెడిట్ ది గీవర్. అతను ఏంటంటే మనకి అరువు మీద లేదా క్రెడిట్ మీద మనకి అతను అమ్మితే మనం కొనుక్కుంటున్నాం కాబట్టి ఆ విధంగా అతను గీవర్ అవుతున్నాడు, ఇస్తున్నాడు కాబట్టి సరుకు పర్సనల్ అకౌంట్ ప్రకారం క్రెడిట్ చేయడం జరిగింది. మనకి అమౌంట్ వస్తే 60,000 డెబిట్, అలాగే 60,000 క్రెడిట్. నారేషన్ బీయింగ్ ఇక్కడ ఉన్న మొత్తం రాయొచ్చు, లేదు అంటే కనుక క్రెడిట్ పర్చేజెస్ అని కూడా సింపుల్ గా రాయొచ్చు. పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ క్రెడిట్ ఫ్రమ్ కమల్ ఉన్నదే రాసాం మనం. ఈ విధంగా రాస్తాం, లైన్ అనేది ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మనకి 4వ తారీఖున ఫర్నిచర్ పర్చేజ్డ్. ఇంతకు ముందు ఉన్నాయి రెండు కూడా మనకి క్యాష్ పర్చేజ్, క్రెడిట్ పర్చేజ్, ఆ రెండు కూడా గూడ్స్ రిలేటెడ్ ఉంది. ఇప్పుడు మనకున్నది ఏంటి అంటే ఫర్నిచర్ అనేది ఎసెట్. ఇంతకు ముందు కూడా చెప్పాం మనం, ఫర్నిచర్ కానీ, మిషనరీ కానీ,
లేదు ఒక్కోసారి ట్రక్ అని ఇస్తాడు, లేదా కంప్యూటర్ అని ఇస్తాడు, ల్యాప్టాప్ పర్చేజ్డ్ అని ఇస్తాడు. ఇవన్నీ అసెట్స్ కాబట్టి వాటిని మనం ఏం చేయాలంటే డెబిట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఫర్నిచర్ పర్చేజ్డ్ అనేది రాసుకోవాలి. ఎన్నో తారీఖు అంటే 4వ తారీఖున ఫర్నిచర్ అకౌంట్ డిటార్ టు క్యాష్ అకౌంట్. ఫర్నిచర్ ని మనం ఏ రూల్ ప్రకారం డెబిట్ చేస్తామంటే రియల్ అకౌంట్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్. ఇక్కడ మనకి ఫర్నిచర్ అనేది వస్తుంది అసెట్ కాబట్టి మనం దీన్ని డెబిట్ చేసుకున్నాం. అమౌంట్ ఎంత ఉంది అంటే 30,000. 30,000 డెబిట్, 30,000 క్రెడిట్ రాస్తాం. దీనికి నారేషన్ రాసుకుంటాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మనకి బాట్ కంప్యూటర్. ఎంతమంది చెప్పాం ఫర్నిచర్ కానీ, మిషనరీ కానీ, తర్వాత కంప్యూటర్, ల్యాప్టాప్, ట్రక్ లాంటివి ఏవైనా రావచ్చు అనేది. ఇప్పుడు మనకి ఏముంది అంటే బాట్. ఇది కూడా నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇంతకు ముందు ఉన్న వర్డ్స్ అన్ని కూడా ఫస్ట్ ట్రాన్సాక్షన్ అబ్జర్వ్ చేస్తే పర్చేజ్డ్, ఇక్కడ పర్చేజ్డ్, ఇక్కడ పర్చేజ్డ్ ఇచ్చాడు, ఇక్కడ మాత్రం బాట్ ఇచ్చాడు. అది డిఫరెన్స్ అనిపించింది నాకు, అందుకని తీసుకున్నాం. బాట్ అన్నా పర్చేజ్ అన్నా రెండు ఒకటే కాబట్టి మనం కంప్యూటర్ అనేది తీసుకుంటున్నాం అంటున్నారు. దీనికి ఎంట్రీ అనేది రాయాల్సింది. కంప్యూటర్ అకౌంట్ డిటార్ టు క్యాష్ అకౌంట్. రియల్ అకౌంట్ ప్రకారం కంప్యూటర్ ని మనం డెబిట్ చేయడం జరిగింది. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, ఇది అసెట్ కాబట్టి డెబిట్ చేసాం. క్యాష్ అనేది వెళ్తుంది కాబట్టి రియల్ అకౌంట్ ప్రకారం వాట్ గోస్ అవుట్ అనేది క్రెడిట్ కాబట్టి ఇక్కడ క్రెడిట్ చేసుకోవడం జరిగింది 70,000. narration being bought computer అని ఈ విధంగా రాసుకున్నాం. నెక్స్ట్ చూస్తే మనకి 7th గూడ్స్ రిటర్న్ టు కమల్. ఇక్కడ కమల్ ఇంతకు ముందే చెప్పాం మనం. కమల్ రిలేటెడ్ ఏముంది అంటే పర్చేజెస్ ఉంది కాబట్టి ఇక్కడ రిటర్న్స్ ఏమవుతాయి అంటే పర్చేజ్ రిటర్న్స్. లేదు అనుకుంటే కనుక రిటర్న్ టు వస్తే ఏమవుతుంది అంటే పర్చేజ్ రిటర్న్స్ అవుతుంది. కాబట్టి January 7th కమల్ అకౌంట్ డిటార్ టు పర్చేజ్ రిటర్న్స్. పర్చేజ్ డెబిట్ అయినప్పుడు పర్చేజ్ రిటర్న్ ఇప్పుడు కూడా క్రెడిట్ అవుతుంది. ఇంతకు ముందు కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కాబట్టి అమౌంట్ 2,000 డెబిట్, 2,000 క్రెడిట్ అనేది అవుతుంది. నారేషన్ బీయింగ్ goods returned return to Kamal అని ఆ విధంగా రాయాలి. నెక్స్ట్ లాస్ట్ వన్ సరిపెట్టేద్దాం కొద్దిగానే ఒకటే కాబట్టి 9th మనకి పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ ₹5,000 అండ్ పేడ్ బై చెక్. మనకి పర్చేస్ చేసాము కానీ ఏంటంటే చెక్ ద్వారా పేమెంట్ అనేది జరిగింది. ఇలా ఇచ్చినప్పుడు మనం ఎంట్రీ ఏ విధంగా రాస్తామంటే పర్చేజెస్ అకౌంట్ డిటార్ టు క్యాష్ ప్లేస్ లో మనం ఏం రాస్తామంటే బ్యాంక్ అకౌంట్ అని రాసుకోవాల్సి ఉంటుంది. పర్చేజ్ ఇంతకుముందు చెప్పాము ఏంటి అంటే నామినల్ అకౌంట్ ప్రకారం డెబిట్ అవుతుంది, డెబిట్ ఎక్స్పెన్స్ కాబట్టి. టు బ్యాంక్ అనేది అక్కడ మనకి చూస్తే గనక పర్సనల్ అకౌంట్ ప్రకారం క్రెడిట్ చేసుకోవడం జరిగింది. అమౌంట్ 5,000 డెబిట్, 5,000 క్రెడిట్. నారేషన్ బీయింగ్ ఏదైతే ఉందో ఆ విధంగా రాసుకోవాలి. పర్చేజ్డ్ గూడ్స్ అండ్ పేడ్ బై చెక్ అని సింపుల్ గా రాయొచ్చు. అది ఈ విధంగా మనకి పర్చేజ్ రిలేటెడ్ అన్ని కూడా ఈ విధంగా రాసుకోండి. ఎన్ని టైప్స్ అడుగుతాడు పర్చేజ్ రిలేటెడ్ అన్ని కూడా రాయడం అనేది జరిగింది. ఇంతకు ముందు మనం పర్చేజెస్ అనేవి దానిలో ఏ విధంగా అడుగుతాడు ఎన్ని రకాలు అనేది చూపించాం. ఇప్పుడు ఏంటంటే సేల్స్ రిలేటెడ్ గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడగవచ్చు అనేసి చెప్తున్నాం. మళ్ళీ చెప్తున్నాను ఏంటి అంటే కనుక కంప్లీట్ సేల్స్ కు సంబంధించి ఎంట్రీ లెక్కలో అడగడు.
డిఫరెంట్ టైప్స్ అనేది అడుగుతాడు. అయితే మనకి వీటిలో ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ సేల్స్ నుంచి రావచ్చు. అది ఎలా ఉంటుంది అనేది చూసుకుందాం. ఫస్ట్ మనకి ఇక్కడ ఇచ్చే జనరలైజ్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్ ఉన్న వాటికి ఎంట్రీస్ అనేవి రాసుకోవాలి. 2019 February 2nd. ఫస్ట్ మనకి ఏం కనిపిస్తుంది అంటే క్యాష్ సేల్స్. ఓన్లీ క్యాష్ సేల్స్ అనేవి ఇచ్చినప్పుడు ఒక్కొక్కసారి సేల్స్ అనేవి ఇస్తాడు. దానికి ఎంట్రీ అనేది ఎలా రాస్తామంటే ఇక్కడ మనం మంత్ ఇయర్ చూసుకుంటే 2019 February 2nd. 2019 రాస్తాం, February 2nd. క్యాష్ సేల్స్ క్యాష్ అకౌంట్ ఎడిటర్ టు సేల్స్ అకౌంట్. క్యాష్ అకౌంట్ ఎడిటర్ టు సేల్స్ అకౌంట్. క్యాష్ అనేది మనకి రియల్ అకౌంట్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అనే రూల్ ప్రకారం డెబిట్ చేసుకున్నాం. సేల్స్ ని మనం ఇన్కమ్ కాబట్టి నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం క్రెడిట్ ఆల్ ఇన్కమ్ గెయిన్స్ కాబట్టి ఇది ఇన్కమ్ కాబట్టి మనం క్రెడిట్ లో రాసుకోవడం జరిగింది. అమౌంట్ ఎంత ఉంది అంటే 4 lakhs. డెబిట్ లో 4 lakhs, అలాగే క్రెడిట్ లో 4 lakhs. నారేషన్ బీయింగ్ క్యాష్ సేల్స్ అని ఈ విధంగా రాసుకుని లైన్ కొట్టి నెక్స్ట్ ట్రాన్సాక్షన్ February 5th సోల్డ్ గుడ్స్ టు భాను. మనకి ఈ విధంగా చూస్తే పైన క్యాష్ సేల్స్, ఇక్కడ క్రెడిట్ సేల్స్ అనమాట. భాను అని మాత్రమే ఇచ్చాడు, ఇక్కడ క్యాష్ అనేది ఏమి ఇవ్వాలి కాబట్టి తీసుకోవాలి మనం. February 5th భాను అకౌంట్ ఎడిటర్ టు సేల్స్ అకౌంట్. భానుని మనం క్రెడిట్ అనేది అదే డెబిట్ లో రాసుకోవడం జరిగింది. భానుని మనం ఎందుకు డెబిట్ చేస్తాము అంటే ఏ రూల్ ప్రకారం అంటే పర్సనల్ అకౌంట్ ప్రకారం డెబిట్ ది రిసీవర్. భాను అనే వాళ్ళు ఏంటంటే సరుకు రిసీవ్ చేసుకుంటున్నారు, మనం అమ్ముతున్నాం, సేల్ చేస్తున్నాం. అందుకని భాను అనే వాళ్ళు మనం డెబిట్ చేయడం జరిగింది పర్సనల్ అకౌంట్. సేల్స్ అనేవి ఇంతకుముందే చెప్పాం ఇన్కమ్ కాబట్టి నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం క్రెడిట్ చేసుకోవడం జరిగింది. అమౌంట్ మనకి 50,000. 50,000 డెబిట్, అలాగే 50,000 క్రెడిట్. నారేషన్ బీయింగ్ sold goods to భాను. నెక్స్ట్ 7th సోల్డ్ గుడ్స్ టు స్వాతి ఫర్ క్యాష్. ఈ ఎంట్రీకి ట్రాన్సాక్షన్ కి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే సోల్డ్ గుడ్స్ టు భాను అని మాత్రం ఇచ్చాడు కాబట్టి ఇది క్రెడిట్ సేల్స్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పక్కన ఏమి ఇచ్చాడు అంటే స్వాతి ఫర్ క్యాష్ అని ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు పేరు ఇచ్చాడు ప్లస్ క్యాష్ కూడా ఇచ్చాడు. ఈ రెండు ఇచ్చినప్పుడు మనం క్రెడిట్ అంటే కంపల్సరీగా ఇది ఏమవుతుందంటే క్యాష్ సేల్సే అవుతుంది. క్యాష్ అని ఇచ్చాడు అంటే క్యాష్ సేల్సే. అలా కాకుండా ఓన్లీ ఇలా ఇచ్చాడు అంటే కనుక అది క్రెడిట్ సేల్స్ అవుతుంది. కాబట్టి క్యాష్ సేల్స్ అన్నప్పుడు ఇక్కడ ఏ ఎంట్రీ రాస్తామో సేమ్ ఇక్కడ కూడా అదే ఎంట్రీ వస్తుంది. మన ఏం ఇచ్చాడు అంటే ఒక్కసారి కన్ఫ్యూజ్ చేయడానికి అలా ఇవ్వచ్చు. ఓకేనా, కాబట్టి మనం ఈ విధంగా రాసుకోవాలి. February 7th క్యాష్ అకౌంట్ ఎడిటర్ టు సేల్స్ అకౌంట్. మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు అంటే 20,000 ఇచ్చాడు కాబట్టి 20,000 డెబిట్, అలాగే 20,000 క్రెడిట్. నారేషన్ బీయింగ్ క్యాష్ సేల్స్. చాలా ఉంది, అదంతా కాకుండా సింపుల్ గా క్యాష్ సేల్స్ అని కూడా రాసుకోవచ్చు, లేదా మేము మొత్తం రాస్తాం ట్రాన్సాక్షన్ చూపిస్తామంటే అలా కూడా రాయొచ్చు. నెక్స్ట్ వన్ మనకి సోల్డ్ ప్లాంట్ అండ్ మిషనరీ. పైన అన్ని గూడ్స్ రిలేటెడ్ గా అది క్యాష్ సేల్సా లేకపోతే క్యాష్ క్రెడిట్ సేల్స్ అనేది తీసుకున్నాం. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటి అంటే గనక ప్లాంట్ అండ్ మిషనరీ అసెట్స్ అనేవి ఇచ్చినప్పుడు దాన్ని సేల్ చేసినప్పుడు ఏ విధంగా తీసుకుంటాం అని చూస్తే గనక 11వ తారీఖున February 11 మనకి ప్లాంట్ అండ్ మిషనరీ సేల్ అయినట్టుగా చూపిస్తున్నాడు. కాబట్టి క్యాష్ అకౌంట్ ఎడిటర్ అసెట్స్ వచ్చినప్పుడు అసెట్ నేమే రాయాలి కాబట్టి టు ప్లాంట్ అండ్ మిషనరీ. ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్. ఇక్కడ మనకి ఏ రూల్ ప్రకారం అంటే రియల్ అకౌంట్ ప్రకారం క్యాష్ అనేది వస్తుంది, క్యాష్ అకౌంట్ ఎడిటర్. మరి ప్లాంట్ అండ్ మిషనరీని ఏ రూల్ ప్రకారం క్రెడిట్ చేసామంటే రియల్ అకౌంట్ ప్రకారం క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ప్లాంట్ అండ్ మిషనరీ వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్ చేసుకున్నాం. అమౌంట్ ఎంత ఉంది అంటే 1,50,000. 1,50,000 డెబిట్, అలాగే 1,50,000 క్రెడిట్. నారేషన్ బీయింగ్
సేల్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ అని రాయొచ్చు. అని రాసుకుని పెన్సిల్ తోనే లైన్ కొట్టాల్సి ఉంది. నెక్స్ట్ లాస్ట్ ట్రాన్సాక్షన్ మనకి చూస్తే 18th గూడ్స్ రిటర్న్ ఫ్రమ్ బాను. ఇంతకు ముందు కూడా చెప్పాం పర్చేజ్ దగ్గర ఏంటి అంటే రిటర్న్ టు ఉంటుంది, రిటర్న్ ఫ్రమ్ రెండు ఉంటాయి అనేసి. రిటర్న్ టు అయితే పర్చేజ్ రిటర్న్, మరి రిటర్న్ ఫ్రమ్ అని ఇస్తే ఏ రిటర్న్ అన్నాం? సేల్స్ రిటర్న్. రిటర్న్ టు అని ఇచ్చి పర్చేజ్ రిటర్న్ ఎప్పుడు కూడా మనకి క్రెడిట్ లో ఉంటుంది, సేల్స్ రిటర్న్ ఎప్పుడు కూడా డెబిట్ లో ఉంటుంది. కాబట్టి డేట్ రాసుకుందాం. సేల్స్ రిటర్న్ అకౌంట్ రిటర్న్ టు బాను. ఒకవేళ ఫ్రమ్ అని ఇవ్వల, ఓన్లీ గూడ్స్ రిటర్న్ బాను అని ఇచ్చాడు, అప్పుడు మనం పర్చేజ్ రిటర్నా లేకపోతే సేల్స్ రిటర్నా అని చేయాలి అంటే కనుక బాను రిలేటెడ్ గా పైన ఏ ట్రాన్సాక్షన్ ఉంది అని చూడాలి. చూస్తే కనుక సేల్స్ లో ఉంది, అప్పుడు మనకి ఏ రిటర్న్ అవుతుందంటే సేల్స్ రిటర్న్ అనేది అవుతుంది. కాబట్టి ఈ విధంగా తీసుకున్నాం. మనకి అమౌంట్ 2500. ఆ విధంగా రాసుకుని న్యారేషన్. గూడ్స్ రిటర్న్డ్ ఫ్రమ్ బాను అని ఈ విధంగా రాసుకోవాలి. ఇలా మనకి పర్చేజ్ రిలేటెడ్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, సేల్స్ రిలేటెడ్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఈ రోజు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్.